రీసెంట్‌గా ఒక రీల్ చూసానండి. అందులో ఆస్క్ క్వెషన్స్ అని ఉంటుంది గదా! అందులో ఒక అతను క్వెషన్ అడిగారనమాట. ఎక్కువ హస్తప్రయోగం చేస్తే చిన్నదయిపోతుందా అని. సో, దానికి అతను రిప్లై ఏమి ఇచ్చారంటే, అవును ఎక్కువ చేస్తే హస్తప్రయోగం ఎక్కువ చేస్తే సైజ్ చిన్నదయిపోతుంది, వంకరగా కూడా అయిపోతుందని. నవ్వొచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలండి, అపోహలనమాట యాక్చువల్లీ. హస్తప్రయోగం చేయడానికి సైజ్ చిన్నదయిపోవడానికి ఎలాంటి కనెక్షన్ లేదండి. ఎందుకంటే మగవాళ్ళలో అంగం ఏదైతే ఉంటుందో దాని సైజ్ అన్నది మీ బాడీలో గ్రోత్ ఎలా ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుందండి. మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు దొరికినటువంటి హార్మోన్స్ ఎలా దొరికాయో దానివల్ల అదంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో, హస్తప్రయోగం చేయడం వల్ల అంగం చిన్నదైపోతుంది అన్నది మాత్రం టోటల్లీ అపోహ అనమాట. దాన్ని ఎవరు నమ్మొద్దు. అండ్ వంకర అయిపోతుంది అన్నది కూడా చాలా అపోహ అండి. ఎందుకంటే అవి కొన్ని రీజన్స్ వల్ల వంకర అవడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మీకు పుట్టినప్పుడే హార్మోనల్లో డెఫిషియన్సీ ఉంటాయంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోతే ఇలాంటివన్నీ కూడా వస్తాయి తప్ప మీరు హస్తప్రయోగం చేయడం వల్ల వస్తాయి అన్నది మాత్రం అపోహ. సో, అలాంటివందరూ ఏమి నమ్మద్దండి. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ చాలా అపోహలు ఉంటాయి. ఇలా చేస్తే అలా అయిపోతుంది, అలా చేస్తే అలా అయిపోతుంది. ఇంకోటి అన్నిటికన్నా పెద్దది ఏంటంటే హస్తప్రయోగం ఎక్కువ చేస్తే జుట్టుడిపోతుంది. అలా ఏం అవ్వదండి. అవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతాయి. సో, డోంట్ ఫియర్, బీ హ్యాపీ. షేర్ దిస్.